ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా పరమగీతము 6వ అధ్యాయము మొదటి వచనమును మనము చదువుకుందాము. 566వ పేజీ. పరమగీతము 6వ అధ్యాయము మొదటి వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది: స్త్రీలలో అధిక సుందరి వగుదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడి దిక్కునకు తిరిగెను. మనము పోయి అతని వెతుకుదము రమ్ము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగమును మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈరోజు మనము ప్రభువులో ఉన్నప్పుడు, అలాగే మన చుట్టూ ఉన్నవారు కూడా ప్రభువును ఎతికే విధంగా మనము జీవించాలి, లేక ఉండాలి. ఆ యొక్క ఆత్మీయ సౌందర్యం, షోలమ్మితిలో ఉన్నటువంటి ఆత్మీయ సౌందర్యము యెరూషలేము కుమార్తెలను ఆకర్షించింది. వారు అంటున్నారు, పదండి మనం వెళ్ళి వెతుకుదాం. ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక సౌందర్యమును చూసి మన చుట్టుప్రక్కల వారు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువుని ఆశించి ప్రభువుని వెతకడానికి వారు వచ్చే విధముగా మనం ఈ లోకంలో బ్రతకవలసిన వారిగా ఉన్నాం. షోలమ్మితి చాలా నల్లగా ఉంటుంది కదండి, పై రూపం చూస్తే నల్లన దాన్ని అని ఒకచోట మాట్లాడుతూ ఉంటుంది. కానీ యెరూషలేము కుమార్తెలు ఆమె యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని చూశారు. ఆ సౌందర్యము ఆ కుమార్తెను ఆకర్షించింది కాబట్టి వారు కూడా ప్రభువుని వెతకాలని, ఆయన కలిగి జీవించాలని వారు ఆశిస్తున్నారు. కాబట్టి మనం వెళ్ళి వెతుకుదాము అనే మాటను అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మనము పోయి అతని వెతుకుతాము రమ్ము అని అంటున్నారు. ఈరోజు మన చుట్టుప్రక్కల వారు మనతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి వారు ఇష్టపడుతున్నారా? వారు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారా? వారు దేవుని యొక్క సహవాసాన్ని కోరుతున్నారా? వారు దేవుణ్ణి వెతకడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన విశ్వాసం ఉంచడానికి మన చుట్టుప్రక్కల వారు ఇతరులు ఇష్టపడుతున్నారా? మరి వారు ఇష్టపడడం లేదు అని అంటే మన యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం ఎలా ఉందో ఒకసారి మనము చూసుకోవలసిన అవసరం ఉంది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉందో మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మనము చదివినటువంటి పరమగీతములు 6వ అధ్యాయము మొదటి వచనమును ఆధారం చేసుకొని వెదుకుట అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఏంటండి వెదుకుట? ఆనాడు యెరూషలేము కుమార్తెలు షోలమ్మితితో కలిసి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని, అతి సుందరుడైన యేసుక్రీస్తు వారిని వారు ఎలాగైతే వెతికి ఉన్నారో అలాగనే మనము కూడా మన యొక్క ప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి చెప్పండి? వెతకవలసిన వారిగా ఉన్నాం. రండి, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే 27వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 27వ కీర్తన 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికదనని నా హృదయము నీతో అనేను. చాలండి, ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమం, దావీదు గారి యొక్క హృదయ ఆలోచనలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వెతుకుట అనేటువంటి మాటకు మొట్టమొదటి అర్థం ఏంటంటే ప్రార్థించుట. ఇప్పుడు మీరేం చెప్పండి, వెతుకుట అంటే మీరు ఏమైనా అర్థం చెప్తారా? ఆలోచన చేయండి. ఇప్పుడు మనం బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం, ఆలోచన చేయండి. వెతుకుట అంటే ఎలా వెతుకుతాం? మనం టార్చ్ లైట్ వేసి వెతుకుతామా? లేకపోతే వీధుల్లోకి వెళ్ళి వెతుకుతామా? అడవుల్లోకి వెళ్ళి వెతుకుతామా? మేడపైన వెతుకుతామా? వెతకడము అని అంటే ప్రార్థన చేయటం, లేక ప్రార్థించుట. ఆయన ఎక్కడ దొరుకుతాడు? నువ్వు ప్రార్థించినప్పుడు దొరుకుతాడు. అందుకనే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును. ఆయన మనకు దొరుకుతారు. ఎలాగనంటే మనము వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతారు. ఆయన మనకి ఇస్తాడు. ఎప్పుడు? అడిగినప్పుడు. సో అడగడం అంటే ఏమిటి? వెతకడం అంటే ఏమిటి అంటే ప్రార్థించడమే ఆయన వెతకడం.
ఆయన వెతకడం అంటే ప్రార్థించడం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో అప్పుడు ఆయన వెతుకుతున్నావని అర్థం. అప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఏం చేస్తాడు? దొరుకుతాడు. అడగడం అంటే ఏమిటి? ప్రార్థన చేయడమే. ఆయన అడగడం అంటే ప్రార్థన చేయడం. నువ్వు అడుగు, ఖచ్చితంగా ఆయన మనకి ఏం చేస్తాడు చెప్పండి? ఇస్తాడు. మనం ఆయన వెతకాలి. వెతికిన ఆయన ఏం చేస్తాడు? మనకు దొరుకుతాడు కదండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు వస్తుంది. దొరకడం అంటే ఏమిటి? ఆయన కాలో చెయ్య మనకు దొరకదు. మనం చేసిన ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహిస్తాడు, ఇస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఆ ప్రార్థనలో ఆయన స్వరం వినకపోవచ్చు కాక, కానీ నువ్వు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానయ్యానంటే, ఆయన మనం వెతకడము అంటే ప్రార్థన చేయడము. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. మనలో ఆత్మదేవుడు మనకి చక్కని ప్రేరేపణ ఇస్తాడు. ప్రేరేపణ ఇవ్వడం అంటే నువ్వు దేవుని ఏదైతే అడిగావో దానికి సమాధానముగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కని ఆలోచన ఇస్తాడు. అదే దేవుడు మనతో మాట్లాడడం అంటే. ఇక్కడ దావీదు కూడా అదే చేస్తా ఉన్నాడు. ప్రియమైన వారు, ఎంత చక్కని మాట చూడండి. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. తను వెతికే వారికి తను తాను వెల్లడి చేసుకోవడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టం కలిగి ఉంటాడు. ఎవరైతే ఆయన వెతుకుతున్నారో, ఎవరైతే ఆయన ఎందుకు వస్తున్నారో, ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తున్నారో వారికి తను తాను వెల్లడి చేసుకోవడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపూర్వకంగా ఉంటాడు, ఇష్టపడతాడు తను తాను బయలుపరుచుకోవడానికి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనం ఆయన వెతుకున్నప్పుడు ఆయన మనకు దొరకడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు. దావీదు గారు హృదయపూర్వకంగా దేవుని వెతుకుతున్నారు. ఈరోజు మనము దేవుణ్ణి ఎలా వెతకాలి అంటే హృదయపూర్వకంగా వెతకాలి. దావీదు ఆ మాట అక్కడే కదా రాయబడి ఉంది, నా హృదయము మీతో అనెను. ఏమన్నది కదండి, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని, నేను వెతుకుతానని నా హృదయం నీతో, నా చదువులు కాదు నీతో మాట్లాడతా. ఈరోజు మనం చదువులతో దేవుణ్ణి వెతుకుతున్నాం, కానీ మనం వెతకవలసింది ఎలాగయ్యారంటే హృదయపూర్వకంగా మనము దేవుని వెతకాలి. హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని మనము కోరుకోవాలి. హృదయపూర్వకంగా ఆయన యొక్క ప్రసన్నతను లేక ఆయన యొక్క ప్రత్యక్షతను మనము ఆశించాలి. ఎందుకంటే ఆయన తప్ప మనకు వేరొక ఆధారం ఈ భూమి మీద లేదు. ఆయన తప్ప వేరొక ఆశ్రయం కూడా ఈ భూమి మీద మనకు లేదు. కాబట్టి మనము ఆయనను వెతకవలసిన వారిగా ఉన్నాం. ఎప్పుడు వెతకాలి? నిత్యము వెతకాలి, వెళ్ళవేళలా కూడా వెతకాలి. హృదయపూర్వకంగా మనము వెతకవలసిన వారిగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు వెతకాలంటే నువ్వు ఎప్పుడైతే దేవుని వెతుకుతావో, దేవుని వెతికి ఈ లోక శ్రమల నుండి మనము విడిపించడానికి దేవుణ్ణి వెతకాలి. ఈ లోకంలో కొన్ని శ్రమలు కలుగుతాయి. దేవుడు ఏమి శ్రమలను ఉండిపోమని లేదు. దేవుడు ఎవరిని కూడా శ్రమలు విడిచిపెట్టలేదు. శ్రమలు కలిగినప్పుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు. దావీదును విడిపించాడు కదండి. తనకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల్లోంచి విడిపించారు. ఎప్పుడు అంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికినప్పుడు, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని వెతికినప్పుడు, ఆయన ప్రత్యక్షతలు కోరుకున్నప్పుడు. దావీదును విడిపించారు శ్రమల్లో, యోబును విడిపించారు శ్రమల్లో, దానియేలును విడిపించారు శ్రమల్లో, పౌలుని విడిపించారు శ్రమల్లో, షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారిని విడిపించారు శ్రమల్లో, యోసేపుని విడిపించారు శ్రమల్లో, అబ్రహాముని విడిపించారు శ్రమల్లో. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే తన ప్రజలను ఇశ్రాయేలును విడిపించారు తన శ్రమల్లో, హన్నాను విడిపించారు తన శ్రమల్లో. ఇలా ఎంతమందిని ఆయన విడిపించినట్లు మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. వారందరూ ఎప్పుడు విడిపించబడ్డారు? ఆయన వెతికినప్పుడు. వారికి ఇంట్లోకి వచ్చినప్పుడు విడిపించబడ్డారు. వారి శ్రమల్లో నుంచి, వారి బాధల్లో నుంచి, వారి రోగాల్లో నుంచి, వారి యొక్క ఇబ్బందుల్లో నుంచి, అగ్ని గంధకములో నుంచి వారు ఎప్పుడు విడిపించబడ్డారా అంటే ప్రభువుని వెతికినప్పుడు హృదయపూర్వకముగా. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనము ప్రభువుని వెతికేవారిగా మనం ఉన్నామా? వెతుకుట అంటే ప్రార్థించడమే, ప్రభువుని ప్రార్థించడమే.
చూడండి 69వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. 69వ కీర్తన 6వ వచనంలో ఈ మాట ఉంది. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారిని నా వలన అవమానము నొందనీయకము. ఆయన వెతుకు వారిని ఎప్పుడు కూడా ఆయన అవమానము నొందనివ్వడండి. మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తా ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథములే కాదండి, ఈ భూమి మీద భక్తి చేసినటువంటి ఎంతో మంది భక్తి పరులు మనం చూస్తా ఉన్నప్పుడు, ఆయన వెతికిన వారిని ఎవరిని కూడా ఆయన అవమానపరచలేదు, ఎవరిని కూడా ఆయన సిగ్గుపరచలేదు. ఈరోజు దేవుడు నిన్ను కూడా సిగ్గుపరచడు. ఆయన సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రము కాదు. నిన్ను అవమాన పరిచే దేవుడు ఎంత మాత్రము కాదు. నిన్ను హేళనకు అప్పగించే దేవుడు కాదు. నేను అవమానానికి అప్పగించే దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే ఆయన హృదయపూర్వకముగా ప్రభువుని వెతుకుతామో, హృదయపూర్వకముగా ఆయన సన్నిధిని, ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క ప్రసన్నతను మనం వెతుకుతామో, అనగా ప్రార్థిస్తామో, ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయన. ఆ యొక్క ప్రార్థనా బలము ద్వారా మన యొక్క బలహీనతను ఏం చేయాలంటే మనము జయించాలి. ఏం చేయాలి చెప్పండి? జయించాలి. ప్రార్థనా బలము ద్వారా మన యొక్క బలహీనతలను మనము జయించేవారిగా ఉండాలి. దేవుణ్ణి వెతకడము అనంటే ప్రార్థించడమే కాదండి, దేవుణ్ణి వెతకడము అనంటే మన యొక్క ప్రవర్తనను కాపాడుకోవడము కూడా. దేవుని వెతకడం అంటే ఏంటి చెప్పండి? మన యొక్క ప్రవర్తనను మనము కాపాడుకోవడం. మన యొక్క ప్రవర్తనను కాపాడుకోకుండా మనము దేవుణ్ణి వెతకలేము. అంత మాత్రమే కాదండి, దేవుణ్ణి వెతుకుట అనేటువంటి మాటకు మరొక అర్థం ఏమిటి అంటే ఆత్మీయ బలము పొందుట. ఏ బలము పొందుట? ఆత్మీయ బలము పొందుట. ఈ యొక్క ఆత్మీయ బలమును మనము పొందుకొని మన యొక్క శ్రమలలో నుంచి, మన యొక్క బలహీనతలో నుంచి మనము విడుదల పొందగలుగుతామని దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేవుని వెతుకుతున్నావా అంటే ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రార్థించు. దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు. నువ్వు ఆయన వెతికితే తన్ను తాను వెల్లడి పరుచుకోవడానికి, వెల్లడి చేసుకోవడానికి ఆయన చాలా ఇష్టత కలిగి ఉన్నాడు. చాలా సముఖముగా ఉన్నాడు. నువ్వు వెతికితే దొరకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మాట్లాడితే తిరిగి నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఎలా వెతుకుతున్నామా? ఆయనను కదవులతో వెతుకుతున్నామా? కదవులతో మనం వెతికితే ఆయన మనకు దొరకడు. కదవులతో మనం వెతికితే ఆయన మనతో మాట్లాడదు. దావీదు అంటున్నాడు, నా హృదయము నీతో అన్నది ఏమని? నిన్ను నేను వెతుకుతాను అని. అబ్బా, ఎంత చక్కని మాట అండి. ఈరోజు మన పెదవులు మాట్లాడుతున్నాయి, ప్రభువాని నేను వెతుకుతాను, ప్రభువాని నేను ప్రార్థన చేస్తానని. మన పెదవులు ప్రభువుతో మాట్లాడుతున్నాయి, కానీ మన యొక్క హృదయము ప్రభువుతో మాట్లాడిన అనుభవంలోనికి మనం ఎప్పుడైనా వచ్చామా? మనం ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. వెతుకుట అనంటే ప్రార్థన చేయుట. రెండవదిగా మనము ఆలోచన చేద్దాం ప్రియమైన వారులారా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందామండి. 11వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములు ఎందంతటిను ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవాను వెతకుటకు మనస్సు నిలుపుకుని వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. చాలండి. చూడండి, వెతుకుట అనంటే రెండవ మాట ఏమిటంటే ఆరాధించుట. వెతుకుట అంటే రెండవదిగా ఆరాధించుట. ఇవన్నీ కూడా వెతుకుటలోనే వస్తాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన దేవుని సంగమా. వెతుకుట అంటే ప్రార్థన, రెండవదిగా వెతుకుట అంటే ఏంటి చెప్పండి? ఆరాధించుట అనే మాటను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. మనము చదివినటువంటి ఈ యొక్క అధ్యాయములో కొంచెము మనము పైకి వెళ్ళి చదివినట్లయితే అక్కడ రాజు అయినటువంటి యెరోబాము మనకు కనిపిస్తూ ఉంటారండి. ఎవరు చెప్పండి? రాజు అయిన యెరోబాము. చూడండి, యెరోబాము 13 చదువుతా ఉన్నాం. ఇశ్రాయేలు వారి మధ్య నుండి
యాజకులను లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని ఎద్దుకు వచ్చి చేరిరి. యెరొబోమును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశములకును యెరూషలేమునకును వచ్చిరి. యెరొబోము బలిపీఠములకును దెయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. ఈ వచనములు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, యెరొబోము కాలములో ప్రియమైన వాళ్ళరా ప్రజలు అలాగే రాజు ఎంతో దుర్మార్గముగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రాజు కూడా ఎలా ప్రవర్తించారండి? చాలా దుర్మార్గముగా ప్రవర్తించారు. ప్రజలు కూడా చాలా దుర్మార్గముగా వారు ప్రవర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనకు ఏమి కనిపిస్తున్నాయంటే, దైవ భయం లేకుండా వారు జీవించారు. ఏ భయం లేకుండా జీవించారండి? దైవ భయం లేకుండా కదండి. యెరొబోము ఏం చేశారట? బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకున్నాడు. యాజకులు ఎవరికి ఉండాలి? దెయ్యాలకు ఉండాలా? దేవునికి ఉండాలి యాజకులు. యాజకులు దెయ్యాలకు ఉన్నటువంటి బలిపీఠాలకు బలి అర్పించాలా? దేవుని బలిపీఠం దగ్గర కదా యాజకులు ఉండవలసింది. చూడండి 14వ వచనంలో, యెరొబోమును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా. ఎంత దుర్మార్గం అండి! దేవుని యొక్క ప్రజల పైన రాజ్య పరిపాలన చేస్తూ దేవుని ప్రజలు పరిపాలన చేస్తూ ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, దేవుని స్తుతించవలసిన వారు, ఆయనకు ఆ యాజక ధర్మము జరగవలసినటువంటి సమయంలో దేవునికి ఆరాధన జరగాల్సినటువంటి యొక్క సమయాన్ని వారు ఏం చేస్తున్నారంటే త్రోసివేసి యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా దేవుని సేవకులను వారు తృణీకరించారు. ఎంత భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు చూడండి. దేవుని సేవకులను, దేవుని యొక్క యాజకులను వారు త్రోసివేసి వారు దుర్మార్గముగా ప్రవర్తన చేస్తా ఉన్నారు. యెరొబోము ఆయన యొక్క కుమారులు కూడా. ఆ రాజుకి సపోర్ట్ గా కొంతమంది ప్రజలు ఉన్నారు. వారు కూడా ఆయనకు వత్తాసు పలుకుతా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇంకా ఏం చేశారంటే వారు త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకు వారు యెరూషలేమునకును వచ్చారు. వెళ్ళిపోయారు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేశారు. అక్కడ దైవ భయము లేదు. ఆత్మీయంగా వారు ఎదుగుదల లేదు. అక్కడ వారితో భ్రష్టత్వంలోనికి దిగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అట్టి పరిస్థితుల్లో కూడా, అటువంటి స్థితుల్లో కూడా, అటువంటి ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ నమ్మకమైన విశ్వాసులు దేవుని వెతుకుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భ్రష్టమైనటువంటి లోకములో జీవిస్తున్నటువంటి మనము నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలి, నమ్మకమైన శిష్యులుగా ఉండాలి, నమ్మకమైన దేవుని పిల్లలుగా మనము ఉండవలసిన వారుగా ఉన్నాం. వారు ఏం చేశారట? నమ్మకమైన విశ్వాసులుగా ఉండి వారు దేవుణ్ణి ఏం చేశారటండి? వెతికారు అని మనము 16వ వచనములో మనము చదువుతా ఉన్నాం. వారు దేవుడని యెహోవాను, ఇశ్రాయేలు దేవుడని యెహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు. ఈరోజు మనము దేవుణ్ణి వెతకడానికి మన యొక్క మనస్సును మనం నిలుపుకోవాలి. ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఎంతో దుర్మార్గత ఉంది, ఎంతో పాపం ఉంది, భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. నోవాహు దినముల్లో జరుగుతున్నట్లుగా జరుగుతూ ఉన్నాయి. తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, వారికి నచ్చినట్లు వారు తిరుగుతూ ఉన్నారు, భ్రష్టత్వంలో బ్రతుకుతా ఉన్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, దుర్మార్గతలో బ్రతుకుతున్నారు, దేవుని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, సంఘములను ద్వేషిస్తా ఉన్నారు, సేవకులను, పరిచారకులను, యాజకులను కూడా ఈ లోకమంతా కూడా ఏం చేస్తున్నారంటే ద్వేషిస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, చూడండి, నైజీరియాలో మనం చూస్తే క్రైస్తవుల్ని తెగ చంపేస్తూ ఉన్నారు. నైజీరియా దేశంలో ఇంచుమించుగా గత 6-7 నెలల్లో ఒక 3,000-4,000 మందిని చంపేశారంటే క్రైస్తవుల్ని. మనం చాలా భయంకరమైన భ్రష్టత్వం కలిగిన దినముల్లో మనం ఉన్నాం. అటువంటి దినముల్లో మనం ఉన్నప్పటికీ ప్రియమైన వారులారా, మనము నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలి, నమ్మకమైన శిష్యులుగా ఉండాలి, నమ్మకమైన దేవుని పిల్లలుగా మనం ఉండాలి. వారు అలాగే ఉన్నారండి. వాళ్ళు ఉండి ఏం చేశారంటే వాళ్ళు చూడండి,
దేవుడైన యెహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకున్న వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. చూడండి, బలులు అర్పించుటకై బలి అర్పణ ఆరాధనకు సాదృశ్యముగా కనిపిస్తా ఉంది. అక్కడ బలు లేవు, తీసి పారేశారు వాళ్ళు. దేవునికి అర్పించవలసిన బలులన్నీ కూడా వాళ్ళు నిలిపివేశారు, యాజకులు తోసివేశారు. అక్కడ దేవునికి ప్రజలకు మధ్యవర్తులు లేరు, ప్రవక్తలు లేరు, వారి ఇష్టానుసారంలో బతుకుతా ఉన్నారు. అటువంటి సమయంలో ఎక్కడో ఒక గుంపు మిగిలి ఉంది. వారు దేవుని యందలి భయభక్తులు కలిగిన వారు, వారు హృదయపూర్వకముగా అటువంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుని వెతికి వారు ఏం చేశారంటే చెప్పండి, యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వారు వచ్చారు. దేవుని ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా ప్రియమైన దేవుని సంగమా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ దేవుణ్ణి వెతకడం మనం మర్చిపోకూడదు. అంటే దేవుణ్ణి ఆరాధించడం మనము మర్చిపోకూడదు. ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో కలుగుతూ ఉంటాయి. వాటిని బట్టి మనము భయపడకూడదు. అలాగుననే ప్రియమైన వాళ్ళరా, వాటికి మనము లోనే గురి కాకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని మనము వెతకవలసిన వారుగా ఉన్నాం. వారు వెతికారు అంటే దేవుని వారు ఆరాధించినట్లుగా మనకు కనిపిస్తా ఉన్నారు. ఈరోజు మనము కూడా దేవుణ్ణి వెతుకుదాం, అంటే దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉందాం. మూడవదిగా మనం ఆలోచించేద్దాం ప్రియమైన వారులారా, దేవుణ్ణి వెతుకుటలో మూడవ అంశం ఏమిటయ్యారంటే దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందామండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయం అందంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా. చాలండి, ఇక్కడ మనము వెతుకుట అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మూడవదిగా వెతుకుట అంటే జయము పొందుట, అంతే కదండి. యెహోషాపాతు ఏం చేశాడు? 3వ వచనములో భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు. అంటే యెహోవాను వెతకడానికి ఆయన వచ్చాడు. వెతికిన తర్వాత రిజల్ట్ ఏంటి? విజయం పొందాడంటే జయం పొందుకున్నాడు. ఈ రోజు మనము కూడా ప్రియమైన దేవుని సంగమా, మన విజయాన్ని పొందుకోవాలి లేక జయాన్ని పొందుకోవాలి అని అంటే ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. నీవే విషయంలోనైనా సరే విజయాన్ని నువ్వు పొందాలి అని అంటే ఖచ్చితంగా దేవుని మనము వెతకవలసిన వారిగా మనం ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వచనములు యెహోషాపాతు ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా మనకైనా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని వెతకడానికి ఆయన మనసు నిలుపుకున్నాడు, మనుషులను ఆశ్రయించలేదు. తన చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ 3 రకాలైనటువంటి జాతుల వారు ఆయన మీద యుద్ధానికి వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుని యొద్ద విచారణ చేయడానికి, దేవుణ్ణి వెతకడానికి ఆయన యొక్క మనస్సును ఆయన ఏం చేశాడట? నిలుపుకున్నాడు. ఆయనకు తెలుసు, యెహోషాపాతుకు తెలుసు, దేవుని తప్ప ఎవరిని ఆశ్రయించినా తనకు విజయం రాదని తెలుసు. ఆయన జయం పొందలేడని తెలుసు, ఆ సైన్యాన్ని ఓడించలేడని తెలుసు, తన శక్తి సాలదని అతనికి తెలుసు. కాబట్టి ఆ సైన్యమును, ఆ మనుషులను జయించాలి, ఓడించాలి, ఈయన విజయం పొందాలి అని అంటే ఒకే ఒక మార్గం ఆయనను వెతకడం, అంతకు మించి మార్గమే ఏమీ లేదు. మనం ఇంకా క్రిందికి చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు యెహోషాపాతు దేవుని సన్నిధిలో మాట్లాడతాడండి. అని ఎలా వెతుకారో చూడండి. 8వ వచనంలో 7వ వచనంలో మనం చూస్తే, నేను చదువుతున్నాను చూడండి, అక్కడక్కడ చెప్తున్నాను 2వ వరుసలో, మీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఏమని వెతుకుతున్నాడు? మీ స్నేహితుడైనటువంటి అబ్రహాములకు ఈ స్థలాన్ని, ఈ స్వాస్థ్యాన్ని ఇచ్చావు శాశ్వతంగా. ఆ దేవుడు నీవే, అయితే నువ్వు మాకు విజయాన్ని మాత్రమే అనుగ్రహిస్తావు, వారి మీద మేము జయము పొందలేం. అలాగే 9వ వచనములో ఆ పై వరుసలో మందిరం ఎదుటను మీ ఎదుటను నిలవబడి మా శ్రమల్లో నీకు ఏం చేస్తున్నాం? మేము మొర పెడుతున్నాం. ఎంత చక్కని మాటలు చూడండి. వెతకడం అంటే, జయం పొందడం అంటే ఆయన వెతకాలి. మనం శ్రమల్లో మేము మొర పెడుతున్నాం. 9వ వచనం చివరిలో అంటున్నాడు కదా, మీ పేరు ఈ మందిరమునకు పెట్టబడింది కదా.
నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని వెతకాలి కదా. వెతికితే ఆయన మనకి ఏమి ఇస్తాడంటే విజయాన్ని ఇస్తాడు. నీ శ్రమల్లో నువ్వు మొరుపెట్టు. నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువు, అపవాది, సాతాను, వారి యొక్క కుయుక్తులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలు, వారి యొక్క ఉద్దేశములు నీ చుట్టూ నేను అలుముకున్నప్పుడు నువ్వు భయపడద్దు. దేవుని ఎద్దకు వచ్చి నువ్వు విచారణ చెయ్యి. ఆయన వెతుకు. వెతికితే ఆయన మనకి ఏమి ఇస్తాడట? జయముని ఇస్తాడట, విజయాన్ని ఇస్తాడట దేవుడు. 11వ వచనంలో 3వ వరుసలో మంచి మాట ఉంటుంది చూడండి. అని వారికి ఇచ్చిన నీ స్వాస్థ్యం నుండి మమ్మను తోలు వేటుకై. వారు ఏం చేశారట? 11వ వచనం 3వ వరుసలో బయలుదేరి వచ్చారట. మమ్మల్ని తోలుగా లేని వాళ్ళు వచ్చారట. నీవేమో నీ స్నేహితుడైన అబ్రహాంకి ఏం చేసావు? నువ్వు వాగ్దానం చేసావు, మాట ఇచ్చావు కదా. ఇదంతా నీ స్వాస్థ్యము, నీ ప్రజలకి, నీ జనాంగానికి ఇస్తున్న వాగ్దానం చేసావు. వాళ్ళంటే మమ్మల్ని వచ్చి తోలు వేస్తారట. ఎంత గొప్ప విచిత్రం చూడండి. దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యమును ఎవరు కూడా మన దగ్గర నుంచి దొంగిలించలేడు, అపహరించలేడు. ఎవ్వరూ మన దగ్గర నుంచి లాక్కోలేడు. ఆయన మనకి ఇచ్చాడు. అవసరమైతే ఆయన ఇవ్వగలడు, తిరిగి ఆయన మాత్రమే తీసుకునేవాడు, కానీ ఎవడో కూడా రాలేడు. తర్వాత చూడండి, ఆయన 12వ వచనంలో అంటున్నాడు, మా దేవా నీ వారికి తీర్పు తీర్చవా. ఎంత చక్కని మాట అండి. మా దేవా నీవే వారికి తీర్పు తీర్చు. నేను తీర్పు తీర్చును ఎవరికి, నేను ఎవరిని శపించను, ఎవరికి తీర్పు తీర్చును. నువ్వు నా దేవుడవు, నువ్వు మా దేవుడవు నువ్వు. కాబట్టి నీవే వారికి తీర్పు తీర్చు. ఇంకేమన్నాడండి? అలా క్రిందకు వచ్చేస్తే ఇంకా చివరి, మాకు శక్తి చాలదు అయ్యా, వారిని జయించాలంటే మాకు ఈ శక్తి చాలదయ్యా. కాబట్టి నీవే వారికి తీర్పు తీర్చు. ఇదే వెతకడం అంటే. మనం తీర్పు తీర్చకూడదు ఎవరికి. మనల్ని హింసించినా, బాధ పెట్టినా, మనల్ని ఏమి చేసినప్పటికీ కూడా ప్రియమైన వారులారా, మనం ఎవ్వరికీ తీర్పు తీర్చవలసిన వారుగా లేం. అది మన దేవునికే అప్పగించాలి. అని అంటున్నాడు, అయ్యా మాకు శక్తి చాలదయ్యా అంటే కింద వరుసలో ఏమన్నాడు? నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆశ్రయం, నీవే మాకు విజయాన్ని ఇస్తావు. అబ్బో, వారు చాలా భయంకరమైనటువంటి శత్రువులు. వారిని మేము జయించలేము, మా శక్తి సరిపోదు, మా దగ్గర సామర్థ్యము లేదు. కాబట్టి నీవే మాకు సహాయం చేయి, నీవే మాకు దిక్కు అని ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడంటే 15వ వచనంలో రిజల్ట్. ఏదో వారులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జరేకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగించినా దేవుడే జరిగిస్తారు. ఈ యుద్ధము మీది కాదు. ఆ సైన్యాన్ని చూసి మీరు భయపడద్దు, మీరు జరగవద్దు. దేవుని మాటలు మీరు ఆలకించండి, వినండి. ఆయన చెప్పినది ఏమనగా, మీరు భయపడకుడి, జరగకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 17వ వచనములో మనం చూస్తే ప్రియమైన వారులారా, మీరు పోట్లాడవలసిన నిమిత్తం చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన అవసరత లేదు, నువ్వు కత్తి తీయవలసిన అవసరత లేదు, నువ్వు ఈటి తీయవలసిన అవసరత లేదు, నువ్వు గుర్రం ఎక్కవలసిన అవసరత లేదు, నువ్వు బోర్లు ఓడవలసిన అవసరత లేదు, నువ్వు చెమట కార్చడం పని లేదు. నువ్వేం చేయాలి? నువ్వు చదవండి, తర్వాత చదవండి. ఏం చేయమన్నాడండి? మీరు కొన్ని పంక్తులుగా నిలవబడండి చాలు, అంతే. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయి రక్షణని మీరు చూచెదరు. భయపడకుడి, జరగకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడండి. నువ్వు దేవుణ్ణి వెతికితే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అది ఏ పరిస్థితులైనా, ఎటువంటి పరిస్థితులైనా, అన్ని పరిస్థితుల మీద దేవుడు మనకి ఏమి ఇస్తాడట? విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. యెహోషాపాతు మీదకి చాలా గొప్ప శోధన వచ్చింది. అయినప్పటికీ నీకు ప్రియమైన దేవుని సంగమా, దాన్ని ఎదుర్కొన్నాడు. ఎలా ఎదుర్కొన్నాడు అయ్యారంటే, దేవుని వెతుకుట ద్వారా ఆ యొక్క శోధనను ఆయన ఎదుర్కొన్నాడు. ఆయనగా వెళ్ళి ఎదుర్కోలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా
యెహోషాపాతు పక్షమున దేవుడే వారిని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారిని చంపడానికి దేవుడు ఎవరిని పెట్టాడట? మాటుగాండ్రుని పెట్టాడని 22వ వచనంలో చివరి వరుసలో మనం చూస్తూ ఉంటున్నాం. పెట్టాను అంటే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు అవసరమైతే కందిరీగలతో నీకు విజయాన్ని ఇస్తాడు, వర్షం ద్వారా నీకు విజయాన్ని ఇస్తాడు, అగ్ని ద్వారా నీకు విజయాన్ని ఇస్తాడు, అవసరమైతే పసరు పురుగుల ద్వారా కూడా దేవుడు నీకేమి ఇస్తాడు? విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. అయితే ఆ విజయాన్ని మనం పొందుకోవాలి అంటే మొదట మనము దేవుణ్ణి వెతకవలసిన వారిగా ఉన్నాం. దేవుని యొద్ద మనం విచారణ చేయవలసిన వారిగా ఉన్నాం. యెహోషాపాతు మనస్సు నిలుపుకున్నాడు, దావీదు కూడా మనస్సు నిలుపుకొని దేవుణ్ణి వెతికాడు. అలాగే యెరొబోము కాలంలో మిగిలినటువంటి ఆ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, దేవుని భయభక్తులు కలిగిన వారు ఎవరున్నారో వారు కూడా మనస్సు నిలుపుకొని యెహోవాకు బలిపీఠములు కట్టి ప్రభువులకు ఆరాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఓవరాల్ గా దేవుణ్ణి మనం వెతకాలి అంటే మన యొక్క మనస్సును మనం ఏం చేయాలి చెప్పండి? నిలుపుకోవాలి స్థిరముగా. ఎవరి మీద నిలుపుకోవాలి? దేవుని మీద నిలుపుకోవాలి. ఆయన మీద మనము ఆశ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆయన మనకి ఏమి ఇస్తాడయ్యానంటే విజయాన్ని ఇస్తాడు. ఆయన వెతకడం అంటే ఆయన ఆరాధించడం, ఆయన వెతకడం అంటే ప్రార్థించడం. షోలమ్మితితో అంటా ఉన్నారు యెరూషలేము కుమార్తెలు, మీ యొక్క ఆత్మీయ సౌందర్యము మమ్మల్ని ఆకర్షించింది, అందువలన మనమందరము కూడా వెళ్ళి ప్రభువుని వెతుకుదాం, ప్రభువుని వెతికి ఆయనతో కలిసి మనము జీవిందాం అని పరమగీతంలో 6వ అధ్యాయము 1వ వచనములో అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ప్రియమైన దేవుని సంగమా, మనమందరము కలిసి మనం ప్రభుని ఏం చేద్దాం? వెతుకుదాం. మనమందరము కలిసి ప్రభుని వెతుకుదాం అంటే ప్రార్థన చేద్దాం. మనమందరము కలిసి ప్రభుని వెతుకుదాం, ఆరాధన చేద్దాం. మనమందరము కలిసి ప్రభువుని వెతుకుదాం. మనము విజయమును మనము పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.